అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి ముందుగాలు ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. విద్యుత్ శాఖల మీద మల్లుబట్టి విక్రమార్క సారు వల్ల మాలిన ప్రేమ కరెంటోళ్లకు సర్కారు ఇస్తున్నదట ₹1 కోటి ప్రమాద బీమా. బీఆర్ఎస్లో ఉన్నోళ్లను కవిత మేడమే దయ్యాలంటున్నది సీదా ఎవ్వలకు చెప్పుకోరాకుంటున్నదట కేటీఆర్ సారు బాధ. ట్రాఫిక్ వారియర్స్ మీదనే ఉన్నాయట ఇప్పుడు కొందరి కళ్ళు. ట్రాన్స్జెండర్లకు మంత్రి సీతక్క ఇప్పిస్తుందట ఇందిరమ్మ ఇండ్లు. తెలంగాణ పోలీసులే డ్యూటీలు చేస్తలేరట పక్క. రాష్ట్రంలో కాకీలు ఊడిగం చేస్తురట కాంగ్రెస్ కార్యకర్తల లెక్క. తెలంగాణలో ఉన్న సీనియర్ కళాకారులంతా వచ్చిర్రు ఒక్కతాటి మీదికి. ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి దినాలన్నీ చేసుకుండ్రు యాదికి. దేశంలో ఎవ్వరు కూడా చేయని తరీకల కరెంటు శాఖల కొలువులు చేసేటోళ్ళ కోసము మలి సర్కారు మస్తు ఇషారా చేస్తుందట. ఉదికు షెయి సర్కారు వచ్చినాక కరెంటు శాఖ మొత్తం కంట్రోల్ తప్పినట్టు అయ్యిందని అప్పట్లోనే విద్యుత్ అధికారులంతా వీరోచిత పోరాటం చేస్తే ఎవ్వరు చేయని తరీకల పని చేస్తుందని ఎవరన్నారటరా ఈ నుండి. ఉప ముఖ్యమంత్రి కం కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కరెంటు శాఖల కొలువులు చేసేటోళ్ళ కోసం ఇషారా చేసి ₹1 కోటి ప్రమాద బీమా పెట్టిండట. కరెంటు కంపెనీలో పనిచేసేటోళ్ళందరికీ ₹1 కోటి కరెంటు బీమా వస్తుందని వాళ్ళ ఇంటోళ్లకు ఆసరాయతట్టు ఇక మధ్య ఇసిర్రట. కరెంటు పని చేసుకుంటూనే చచ్చిపోయిన జోగు నరేష్ కుటుంబాన్ని పిలుచుకొని వాళ్లకు ప్రమాద బీమా బాపతు చెక్కు చేతుల పెట్టిండు. అట్లనే కారుణ్య నియామకాల కింద నరేష్ ఇంటామెకు కరెంటు శాఖల కొలువు కూడా ఇచ్చిండట. అయ్యా మల్లు బట్టి విక్రమార్క సారు మీరు ఇట్లా కరెంటు శాఖల పనిచేసేటోళ్ళ గురించి ఇషారా చేసి వాళ్ళకు ₹1 కోటి ప్రమాద బీమా పెట్టుడు మంచిగానే ఉన్నది కానీ ఉదికు అన్నదాతలు రోని సురువైందని దున్నుకాలు మొదలు పెట్టిర్రు. మీ షెయి సర్కారు రైతులకేస్తామన్న రైతు భరోసా పథకం పైకము ఇప్పటి వరకు రూపాయి వేసింది లేదు. అనుమానాల పేర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు ఇప్పుడు చేస్తాము అప్పుడు వేస్తాము అనుకుంటా పొద్దుబోవుడే ఉన్నది కానీ వేసింది లేదు. ఇంకో ముచ్చటేందంటే కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదు అని ఏలుబడిలకు వచ్చిన తొలతలు అన్నారు. కానీ మీరన్నట్టు కూడా కరెంటు ఉండలేదు. అందరికీ కూడా ఉచిత కరెంటు అందుతలేదని కూడా అంటుర్రు. మరి ఆ ముచ్చటేంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు పరిస్థితి ఎట్లున్నదంటే బనీన్కు ఎన్ని పొక్కలు ఉన్నా కానీ మీదికెళ్ళి కడకంగి దొడిగినట్టు మనసులో ఎంత బాధ ఉన్నా నాకేమైంది మంచిగానే ఉన్నా అని నటించే తట్టున్నదట. ఆయనకు అన్నిగానం బాధలు ఏమున్నాయి అంటారా? అన్ని ముచ్చట్లు మునం బట్టి అరుచుకుందాం పారి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సారు మీ కడుపుల బాధ చెప్పుకోండి. అప్పున్నా లోపల ఎన్ని కష్టాలున్నా కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం బయటికి మాత్రం కడకంగి వేసుకొని నాకేమైందిరా కగ లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం నాకేమైందిరా నాకు ₹1,00,000 తెల్లారి వరకు కడతా అంటాం అంతేనా? ఇన్నరా ఏమంటుండో మరి కేటీఆర్ సారు ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నాడంటే ఉదికు కల్వకుంట్ల కుటుంబంలో కయ్యాలు అవుతున్నాయి. ఆయన తోడబుట్టిన చెల్లె రాజన్న రాజకీయ వారసురాలు జగనాలు చెల్లె షర్మిలక్క లెక్కనే కల్వకుంట్ల కుటుంబంలో కవిత మేడం కుంపడి పెట్టబోతున్నదా? కేసీఆర్ సార్కు ఉత్తరం రాసిన కాడికెళ్ళి మొత్తము బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు బొగులు వచ్చింది. మరి కారు పార్టీ ఇచ్చుకపోతుందా లేకుంటే కవిత మేడం కొత్త పార్టీ పెడతదా? ఎటు పోవాలి ఏం కథ అని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళంతా గుంపులుగా మాట్లాడుకుంటా చేతులు విసుక్కుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇట్లా కేటీఆర్ సార్ అనుకొచ్చిండా ఎట్లా? తొవ్వదప్పిన కారు పార్టీని తొవ్వలకు తెచ్చేదందుకు కేటీఆర్ సారు మస్తుగానే తిప్పలు పడుతుండు కానీ పార్టీలో ఉన్న లీడర్లకే పడక ఎవ్వలకు ఒసగక సూదిని ముల్లెగట్టినట్టే ఉన్నది. ఓ దిక్కు ముల్లెగడితే ఇంకో దిక్కు సూది వెళ్ళినట్టే ఒకళ్ళు బుదిగరించి నచ్చ చెప్పే వరకల్లా ఇంకొకరు అన్నట్టు మోపయ్యి ఆ మోపు కూడా పెద్దగయ్యి ఈ నడమ తోడబుట్టిన చెల్లెనే ఇట్లా తోడేలు లెక్క తయారయ్యిందని మనసులో మస్తుగానే బాధపడుతున్నట్టు ఉన్నాడా? చూడాలి మరి కల్వకుంట్ల ఫ్యామిలీల పంచాది ఏడదాకా పోతుంది ఏం కథను. కానీ కేటీఆర్ సార్ పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడిపిబిడ్డే సీతక్క ట్రాన్స్జెండర్ల గురించి ఓ మంచి ఆలోచన చేసిందట. అగో అంత మంచి ఆలోచన ఏం చేసిందే? పోలీస్ డిపార్ట్మెంట్లనే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ట్రాన్స్జెండర్లను కొలువులు చేపియాలని కూడా కానూను పట్టుకరాబోతున్నదా? ఇంతకు అంత మంచి ఆలోచన ఏం చేసిందే అంటారా? ఇక అన్ని ముచ్చట్లు చెప్తా పారి. తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు వచ్చినాక ట్రాన్స్జెండర్లకు మంచి సౌలతులు చేస్తున్నాము. వాళ్ళు కూడా ఆడోళ్ళు మొగోళ్లతోని అందట్లా ఆత్మగౌరవంగా బతికేటట్టు చేస్తాము. హైదరాబాద్లో ట్రాఫిక్ తిప్పలు వాపేదందుకని ట్రాఫిక్ వారియర్స్
అడ్వాన్స్గా పని కల్పిస్తామని మాటిచ్చినట్టే వాళ్ళకు నౌకర్లు ఇచ్చి సర్కారు కొలువులకు తీసుకుర్రు కదా. తిండి కోసం ఎవరి దగ్గరనో చేయిలు జాపకుండా సప్పట్లు కొట్టకుండా సర్కారు ఇచ్చే జీతంతోనే మంచిగా బతుకుతుండ్రు కానీ వాళ్ళకు నిల్వనీడ కూడా కావాలని సీతక్కకు ఆలోచన వచ్చిందట. అందుకే ట్రాన్స్జెండర్లకు దివ్యాంగుల కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆమె ఇచ్చిందట. అడవి బిడ్డల బతుకులు ఆగంలో ఉన్నాయి. తండాలకు గూడాలకు తొవ్వలు సాపు లేక ఎంత తండ్లాట ఉన్నదో అందరికీ ఎరికే. ఇక చూడరాదుండ్రి అని కాలినడకన అడవుల్లా రాళ్ళు రప్పలను గానకుంటా వాగులు వంకలు దాటుకుంటా మోకాటి మంటి నీళ్లల్లా వనాలకు పోయి అక్కడ ఉండే జనాలకు పాలు పండ్లు డబరొట్టె పొడలు బియ్యం బస్తాలు కూరగాయలు ఇచ్చి అడవి బిడ్డలకు అండగా ఉంటున్నా అని చెప్పింది. కానీ ఏలుబడిలకు వచ్చినాక మాత్రం అప్పటోలే వాళ్ళ బాధలు అరుచుకుంటలేదు. మంత్రి అయినాక మొత్తం మారిపోయింది. ఆమెకు కూడా రాజకీయం నీళ్లు మంచిగానే వంట పట్టినట్టు ఉన్నాయి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారన్నట్టే అయిపోయినట్టున్నది కదా. ఆ ముచ్చట అట్లుంటే ఇప్పుడు ఇట్లా ట్రాన్స్జెండర్ల కోసం కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాము అనుడు వాళ్లకు నిల్వనీడ చేస్తామనుడు కూడా తారీపు చేయవలసిన ముచ్చట్ని. మళ్ళీ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మహిళలకు నువ్వు కోటీశ్వరులను చేస్తాము, మొగోళ్లను అన్ని తీర్లా ఆదుకుంటాము, ట్రాన్స్జెండర్లను కూడా ఆత్మగౌరవంగా బతికేతాటు చేస్తామని మాటలు ఎప్పుడు మాత్రం మస్తూ ఉంటుంది. చేతలకు రాగానే చేయి పార్టీల పనితనం అంతా కనబడతలేదు. అక్క సీతక్క, ప్రజలకిచ్చిన మాటలను ఎట్లాగో మీ కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టుకుంటలేరు. మీరు ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన మాటన్న నిలబెట్టుకోండి. లేకుంటే వాళ్ళు ఒక్కపారి సాపెనలు పెట్టనంటే మీ చేయి సర్కార్ రాయంత కూలిపోయే కాడికి వస్తుంది. రైతు కలకల అన్న రాజ్యము ట్రాన్స్జెండర్లు సాపెనలు పెట్టిన ఏ ప్రభుత్వాలు పోగు పోయలేదు, పొడుగెళ్ళలేదు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాకి బట్టలు వేసుకొని పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల లెక్క పనిచేస్తున్నట. రక్షక భటులు అంటే ప్రజల కోసం ప్రజల జీతగాల లెక్క పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క షై పార్టీ వాళ్ళకు ఉత్తగా ఊడిగం చేసుడు ఏంది? కనిపించని 4 సింహాల గురించి అంతా ఖచ్చితంగా చెప్తున్న ఆ పెద్ద మనిషి ఎవరంటారా? ఇగో ఈయననే. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరు ఊళ్ళున్న ఐకేపీ సెంటర్లకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ పోతే ఆడున్నోళ్ళంతా వాళ్ళ గోసలు మంత్రి సార్ ముంగట ఎల్లబోసుకుర్రట. ఐకేపీ సెంటర్లకు ఒడ్లు తెచ్చి నెల దినాలైతున్నా ఒడ్లు కొనటోలే లేకుండా పోయిండ్రు. ఇదేందని ఆఫీసర్లను గట్టిగా అడిగితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల తిప్పలు పెడుతుండ్రని చెప్పిండ్రు. వెంటనే జగదీష్ రెడ్డి సార్ ఇట్లా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అనుకొచ్చిండు. దానికి వాడు కాంగ్రెస్ వాడు కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి మీ ఎస్ఐ కొడతాడట రైతుని. ఇప్పుడు ఇంకా స్టేషన్లో పెట్టుకున్నాడట. నేను ఫోన్ చేసినాక కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకు చెప్పిండు అబద్ధము. వాళ్ళకి మళ్ళీ నేను ఫోన్ చేస్తే రావాలి మీరు పోయి బయటకు అని చెప్పి మాట్లాడుతున్నాడట. అసలు కొట్టుడేంది రైతును? ఇన్నరా ఇట్లా పోలీస్ ఆఫీసర్ మీదకి మస్తుగానే కోపానికి వచ్చిండు. అయ్యా మాజీ మంత్రి గారు, మీ కార్ పార్టీ ఏలుబడిలో కూడా మీకు అడ్డం తిరిగిన వాళ్ళను మీరేమన్నా ఇడిచిపెట్టిరా? ఇప్పుడు ఇట్లా సుధపూస మాటలు మాట్లాడబడితిరి. 10 ఏళ్ల ఏలుబడిల కొనుగోలు కేంద్రాల పబ్లిక్ మస్తుగానే తిప్పలు పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మీరెవరన్నా ఇట్లా ఐకేపీ సెంటర్ల చుట్టూ అన్నదాతల చుట్టూ తిరిగిర్రా? ఇలా అధికారం పోయినాక అమ్మ అయ్యా అప్ప అనుకుంటా దొంగ ప్రేమ ఒలకబోయే పడితిరి. అప్పట్లో మీరే మంచిగా పాలనగిరి ఎలుగబెట్టి ఉంటే ఇట్లెందుకు అయ్యేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు కార్ పార్టీ పెబ్బకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు దేవుడు ఎట్లా అయ్యిండో అర్థం కాలేదట. ఇప్పుడు కేసీఆర్ సార్ దేవుడు అని ఎవరన్నారు? ఆ ముచ్చట ఆబ్గారీ మంత్రికి అర్థం కాకపోవడు ఏంది అంటారా? మీరు అట్లా అంటారనే ముచ్చట మొత్తం ముంగటేస్తున్నా. అయ్యా మందు మంత్రి జూపల్లి సారు ఇక చెప్పుండ్రి. కవిత గురించి మాట్లాడింది. ఇది కవిత చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలని. ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితాడో నాకు అర్థం కాలే. మొన్న కవిత మేడం ప్రెస్ మీట్లా కేసీఆర్ సారు దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నది కదా. అయితే దయ్యాలకు నాయకత్వం చేసే మనిషి దేవుడు ఎట్లా అవుతాడని అనబట్టే జూపల్లి సార్ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉన్నట్టే ఉన్నది కదా. దయ్యాల మీద లీడర్షిప్ చేసేటోళ్ళు కూడా దయ్యాలతోనే సమానం కదా. ఆ ముచ్చట కూడా కల్వకుంట్ల వారి ఆడబిడ్డ దేవనపల్లి కవిత మేడంకు తెలియదా ఎట్లా? అట్లా తెలిస్తే ఇట్లా దయ్యాలు చుట్టూ ఉన్నాయని ఎందుకంటది? కేసీఆర్ సారు దేవుడు కాదు అని చెప్పే జూపల్లి సారు మరి మీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డం పొడుగు నిలువు దొరికి జైలుకు పోయిండు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆయన పాపపు నోరుతోని ఒక్కపారి జై తెలంగాణ అనలేదు. రేవంతాల సారు తెలంగాణ ద్రోవులు అయిన ఆంధ్రులతోనే ఉంటుండు అన్నారు. మరి ఆయన వెనకపొంట నడిచే మీరు కూడా ఆయన బాపతేనా? ఆ ముచ్చట కూడా మందు మంత్రిగా తెలంగాణలో ఏలుబడి ఎలుగబెడుతున్న మీరే చెప్పాలి. అయినా కేసీఆర్ సార్ దేవుడు అయితేంది దయ్యం అయితేంది, జనం కూడా ఏమనుకొని పక్కకు పెట్టిరో అందరికీ ఎరుకున్నదే. కారు పార్టీ వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా గాలవాడని కానీ మీ కాంగ్రెస్ వాళ్ళ ముచ్చటేంది సారు? అధికారంలోకి రాగానే
అన్ని హామీలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికి ఏడాదిని అర్థం అవుతున్నా గానీ చేసింది ఏం లేదా. ప్రజల అవసరాలు తీర్చుడు మీద కాయిసు పెట్టాలన్న కారు పార్టీలో ముచ్చట ముంగటేస్తే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ క్యాంప్ ఆఫీస్ కాడ కయ్యం అవుతున్నదట. కయ్యం అంటే మామూలు కయ్యం కాదు, కాకీలే రంగంలోకి దిగి ఆడ గడబడ చేస్తున్న ఈపులు వలగొట్టే అంత కయ్యం అవుతున్నది. ఇంతగా పంచాయతీ ఎందుకు ముదిరింది, పోలీసులే పొట్టు కొట్టేదాకా ఎందుకు పోయిందో అరుచుకుందాం పారి. వామ్మో చూసిన ఆరులా బాగానే మంది మోపయ్యారు కదా. పోలీసులేమో తక్కువ మంది అయ్యారు, ఆడ లొల్లి చేసేటోళ్ళేమో ఎక్కువ మంది అయ్యారు. వాళ్ళందరినీ ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయింది. మరి ఎన్నడు లేని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ సార్ క్యాంప్ ఆఫీస్ కాడ ఇంత లగాంచి లడాయి ఎందుకు అవుతున్నదంటే ఎమ్మెల్యే కేటీఆర్ సార్ ఆఫీసులో మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఫోటో ఎందుకు ఉండదు. మేము పోయి అందులో ఫోటో పెడతామని సిరిసిల్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్లు సీఎం సార్ ఫోటోలు పట్టుకొని పోయినరు. మా కేటీఆర్ సార్ క్యాంప్ ఆఫీసులో మీ రేవంతాల సార్ ఫోటోలు ఎందుకు పెడతారని మాజీ మంత్రి సార్ వెనక పొంట నడిచేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఆపే వర్గాల చిలికి గాలివాన అయ్యిందన్నట్టు చిన్నగా పోటువ కోసం సురువైన పంచాయతీ పోలీసులు రంగంలోకి దిగే కాడికి పోయింది. రక్షక భటులు రంగంలోకి దిగి ఎక్కడోళ్ళని అక్కడ చెదరగొట్టిర్రు. ఎట్లున్నది ముచ్చట, ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు రేవంతాల సార్ పోటువను కేటీఆర్ సార్ క్యాంప్ ఆఫీసులో పెట్టాలంటే మరి రాహుల్ గాంధీ సారు ఆఫీసులో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పోటువ, ప్రధాని నరేంద్ర మోడీ సారు పోటువలు కూడా పెట్టుకుంటున్నాడా. కాంగ్రెస్ లీడర్ల కార్యాలయాల్లో కూడా దేశ ప్రధాని సారు పోటువలు ఉన్నాయా. మోడీ సారు పోటువలు కూడా పెట్టాలి కదా అని సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ మొదలైంది. షై పార్టీ లీడర్లు కూడా 6 గ్యారెంటీలు అమలు చేయని రేవంతాల సార్ మీదికి కూడా ఇట్లనే పోయి నిలదీస్తే బాగుండు. అట్లెందుకు చేస్తలేరో. ఈ పొడవల పంచాయతీతోనే ప్రజలకు ఒరిగేది ఏమన్నా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వచ్చే వానకాలం లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్లకు సర్కార్ ఎంటదంట పైసలే ఇవ్వబోతున్నదట. ఉదికు బేస్మెంట్ లెవెల్ కట్టిన వాళ్ళకు కొందరికి ఇప్పటిదాకా రూపాయి కూడా వడలేదని జనం నెత్తినోరు కొట్టుకుంటుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం పైగా ఎంటదంట చేస్తామని ఎవరన్నారంటారా ఈ నుండి. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి గారు ఇక మీ మాటలతోని పొంగియండ్రి. అధికారులు కూడా అన్ని మండలాల్లో ఈనాడు అధికారులు ఉన్నారు. ఏవైతే శాంక్షన్స్ ఇచ్చామో ఈ శాంక్షన్స్ పేపర్ మీదే కాకుండా గ్రౌండ్ చేసి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం మీరు అందించి. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు ఫౌండేషన్ అవ్వటంతోనే ఎమ్మటే మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ కంప్లీట్ అయితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయితే మరొక 1,00,000, స్లాబ్ కంప్లీట్ అయితే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు మిగిలిన 1,00,000, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయ్యా మంత్రి గారు, మరి చాలా మంది ఇప్పటికే బీజ్మెంట్ లెవెల్ లేపి సర్కారు ఇంకా పైకమేస్తలేదని కండ్లు కాయలు కాసేటట్టే ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలా మంది అరువులకు కాకుండా కావాలని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మీ షై పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తురట. పల్లెల చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల కోసం బాగానే తిప్పలు పడుతురు. మీరు మొదలు అరువులను ఎంపిక చేసుడు బరబ్బరి చెయ్యండి. పేరుకు మీ పార్టీ వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మేం పేదలకు ఇండ్లు ఇస్తున్నామని చెప్పుకున్నాడు కాదు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములకే పడని ఈ కాలంలో కూడా కలామ తల్లి బిడ్డలమైన మనము మన కళాకారుల సంక్షేమం కోసము పాటు పడదామని తెలంగాణ పాత 10 జిల్లాల పాత కళాకారులు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని పెట్టి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అందరూ మంచి చెడ్డ మాట్లాడుకొని ముంగడ ఏం చేయబోతుర్రో చెప్పిర్రు. గడ్డం గాలినా సరే కానీ పాలేవుని దుడ్డమేయదు అన్నట్టుండే కొందరు బస్టు మనుషులు ఉన్న ఈ దునియాల నీది ఈ కులము నాది ఆ కులమని కొట్టుకుంటున్న ఈ కాలంలో మనందరిది ఒకటే కులము, మనది పాట కులము. మనం పాటగాళ్ళము, ఆటగాళ్ళము, మాటగాళ్ళము, ఏషకాళ్ళము, పైసలు పెట్టేటోళ్ళము, పాటలు వీడియోలు తీసేటోళ్ళము, పాటతోని 10 మందిని ఖుషి చేసేటోళ్ళము. మన పాటలు వింటున్న అందరూ సంబర పడుతున్నారు కానీ పాటలు రాసి పాడి వీడియోలు తీసిన మనం మాత్రం 25-30 ఏండ్ల కోలే గోసలు పడతానే ఉన్నాము. మనం రాసి పాడిన పాటల ప్రచారాలతోని పాలకులు గద్దెలు ఎక్కుతుండ్రు. వాళ్ళకి 5 ఏళ్ళు పదవి అయిపోయినాక పింఛనన్న వస్తుంది, మనకు అది కూడా దిక్కులేదు. ఒక్క కాకి ఆపతొస్తే ఉన్న కాకులన్నీ ముంగడబడి జాతి ఉనికిని కాపాడుకుంటాయి. మాటలు రాని మూగ జీవాలనే అంత ఐక్యత ఉంటే మనుషులము, అందున రవిగాంచని చోటు కవిగాంచుతుందనే భావాలున్న కవులము కళాకారులము అయినా మనమెందుకు కలిసికట్టుగా ఉండొద్దు. కలిసిమెలిసి మనకు
దక్కవలసిన హక్కులు సాధించుకోవద్దని ఏం తక్కువ 100 మంది దాకా తెలంగాణ సరస్వతి పుత్రులు సిద్దిపేట జిల్లా కొమిరేలిలా ఓ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అన్ని జిల్లాల నుంచి హాజరుపడి కళాకారులు లేకపోతే మలి ఉద్యమము లేదు, సీనియర్ కళాకారులను మలి సర్కార్ ఆదుకోవాలి, సినిమా కంపెనీలో మ్యూజికల్ ఈవెంట్లు పెట్టుకుంటారా, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ పెట్టుకున్న మనం ఎందుకు మ్యూజికల్ ఈవెంట్లు పెట్టుకోవద్దని అప్పుడే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని ఫోక్ ఛానల్ చాలు చేసి అందులో అన్ని జిల్లాల కళాకారులు పాటలు రాసి పాడి వీడియోలు తీయాలని తీర్మానం చేసిర్రు. 30 ఏళ్ల కోలే కళనే నమ్ముకొని బతుకుతున్న కళాకారులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చి పట్టం కట్టాలి. అంతేకాదు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మనకు మనమే కళాకారులము, నెలకు తలా 1000 రూపాయలు వేసుకొని మనోళ్లకు ఏదైనా ఆపది పడితే ముంగడ పడదామన్నారు. పాటలతోని ప్రజల చైతన్యం తెచ్చే సీనియర్ కళాకారులలో ఇంత చైతన్యం వచ్చుడు, ఆత్మీయ సమ్మేళనంలో అన్ని మాట్లాడుకునుడు చూస్తుంటే కులాలు మతాలు చూడని ఈ కళాకారుల కుటుంబము మొనక లెక్క మొదలయ్యి మర్రి చెట్టు లెక్క రాష్ట్రమంతా వరుసుకోవాలని కోరుకుంటున్నారు. తెలంగాణ పాటలను తెల్లారి లేస్తే ఇంటున్నోళ్ళు. తిరుమల తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడికాడ కూటమి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక ఏర్పాట్లు ఎట్టెట్లా ఉన్నాయి, పంకపార్టీ లెక్కనే పట్టింపు లేకుండా పనిచేస్తుర్రా, గుడికొచ్చే భక్తులకు తిప్పలేమన్నా అవుతున్నదా అని అరుచుకునేందుకు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ జరిగిందట. ఇంతకు ఎవరు చేసిండ్రంటారా, చూస్తేనే గజ్జున వణుకుతారు. చూడుండ్రిగో అగో గోడ మీదకి వెళ్ళి ఉరుకుతున్నది పిల్లి కాదు జిట్టపులి. అగో ఎవరో ఆకస్మిక తనిఖీకి వస్తురని ఇట్లా షిట్కున ఎగబడుతున్న చిరుతపులిని చూపెడుతున్నవేమే బాలన్న అంటారా? నేను చెప్తున్నది కూడా దీని గురించే. మరి అడవిలోకెళ్ళి ఇట్లా ఎందుకు బయటకు వచ్చింది అంటారా? కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక తిరుపతిలో మొత్తం తిప్పల అవుతుంది. అటు వచ్చిపోయే భక్తులకు సౌలతులు చక్కగా చేస్తలేరు. దేవుని గుడి కాడ నమాజ్ చేసుడు అన్ని ధర్మానికి ఉల్టా జరుగుతున్నాయని వినబడుతున్నది. ఏం కథ అని అరుచుకునేందుకు గిట్లా పోతున్నది కావచ్చు. అమ్మా జిట్టపులి, మరి గుడికొచ్చే భక్తులకు తక్లీఫ్ చేస్తున్నా చూసి చూడనట్టు గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు ఉంటున్న టీటీ డోళ్లను కలుస్తావా? లేకుంటే కూటమి సర్కార్ ఏలుబడిలనే తప్పు మీద తప్పు సప్పుడు కూడా చేస్తలేడని ముఖ్యమంత్రి చంద్రాల సార్ను మందలించేందుకు పోతున్నావా? లేకుంటే సనాతన ధర్మం కోసం సంకలు గుద్దుకుంటా పక్క రాష్ట్రాల ఆలయాల పర్యటనలు చేసిన సినిమేష కాడకం ఏపీ డిప్యూటీ సీఎం పవలాన్ సార్ను కలుస్తావో గాని మొదలు ఏడుకొండల ఎంకన్న గుడికాడికి వచ్చిపోయే భక్తులకు తిప్ప లేకుండా చెయ్యి. కలిస్తే కలువు గాని ఉదికు భక్తులు చెప్పే బాధలు పాలకులు పట్టించుకుంటలేరు. టీటీడీ పాలక మండలి ఆఫీసర్లు కూడా దేక్తలేరట. నువ్వన్న భయపెట్టో బామాలో పనులు చేయించినవంటే మీ పులిజాతిని పువ్వుల్లో పెట్టుకొని పూజించుకుంటా ఏడుకొండల మీద మీ పులిజాతికో గుడినే కట్టి ఎంకన్న స్వామిని గొలుసుకున్నట్టే భక్తులు కొలుసుకుంటారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నూనె షేడు కానీ పిల్లలు బతకరు అన్నట్టే ఉన్నది కదా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ముచ్చట కూడా. అగో ఏమైందే బాలన్న, సీఎం సార్ పాలనగిరి మంచిగానే ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టు అంటుంటే నువ్వేందే అట్లన పడితే అంటారా? ఇగో వీడియో చూసినాక నేను అన్నది కూడా వాజివే అని మీరు కూడా అంటారు. చూడండి మీరే. అయ్యయ్యో ఇంతకంటే అద్మానము ఆగమి భూమండలం మీద ఇంకోటి ఉంటదా? రైతన్న బాధ చూడుండ్రి. ఉన్నే కనసానికి 2 పుట్ల ఒడ్లకు ఆగం అయిపోయింది సార్. నా పైన కొత్త పట్ట 4000 పట్ట తెచ్చి కప్పుకుంటే అది కూడా దెంగిపోతే కూడా నేను మళ్ళీ తెచ్చి కొత్త పట్ట రైతు పట్ట మన రైతు బీమా దాంట్లో పట్ట తెచ్చి కప్పుకున్నా. ఏ బాయిల పడాలి ఏ చెర్ల పడాలి సర్కారు యాళ్లకు కొంటాం అనుడే ఉన్నది కానీ 2 నెలల సంధి కొనకుంటా ఉంటే ఈ చెడగొట్టు వానల నుంచి ఎట్లా ఒడ్లను కాపాడుకోవాలి? ఇంకెన్ని దినాలు కాపు కాయాలి? కౌలు ఏం కట్టాలి? నా కడుపు నింపుకునేందుకు ఎట్లా కావాలి? కౌలు కట్టకుంటే కౌలుకిచ్చిన రైతు ఊకుంటాడా? ముసల్దాన్ని అమ్మాలన్నా నేను అమ్ముడు పోవాలన్నా అంటుండు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలున్న ముసలి రైతు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏంది సార్ ఇది? పంట కళ్ళంలకు వచ్చి ఎండుడు ఆలస్యమే లేదు, ఎంటనే కొంటాము, రైతుల అకౌంట్లలో పైకం వేస్తామని కోతలకు ముంగట కొడంగల్ కాకరకాయలు ఎంత అంటే ఆందెపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టు కోతలకు వస్తుంది. ఏమాసారు 2 నెలలు అవుతున్నా ధాన్యం కొనకుండా ఏం కామాయి చేస్తుర్రు? గుడ్డి గుర్రాల పండ్లు దోముతుర్రా? గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు. వానలు పడి మొలకలు వస్తున్నాయట, కొని పుణ్యం కట్టుకోరి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అంగన్వాడీల్లో పెట్టని తరీకల బాలింతలకు సంటి పిల్లలకు బువ్వ గుడ్లు పాలు అన్నీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పెడుతున్నామని మహిళా మంత్రి సీతక్క మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటుంటది కదా. మలి సర్కారు బుడ్డ పిల్లలకు పెట్టే ఆ గుడ్లు తింటే పసిగుడ్లు గుంటుకు కొట్టుడు ఖాయమట. చూడుండ్రిగో. చూసినరా, సర్కారు పంపిన కోడిగుడ్లు ఉడికేసి అంగన్వాడీకి వచ్చిన బుడ్డ పిల్లలకు పెడదామని చూస్తే ఏమున్నది, అవి మొత్తం నీళ్ళల్లో ఉడికి అంతా గలీజ్గా ఎల్లుతున్నాయట. చీగుడ్లను ఉడికేసినా కూడా ఇంత గలీజ్గా ఉండయేమో.
ఇసొంటి గుడ్లు బుడ్డ పిల్లలకు పెడితే ఆయన పుడ్డు పాయిజన్లు కావా? ఈడికే సర్కారు బడులు సత్యనాసు ఉన్నాయి. హాస్టల్లో కూడు చక్కగా పెట్టక ఆగమున్నదంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కూడా అదే కథ ఉన్నది. అక్క సీతక్క, మీరు తెలంగాణ రాష్ట్రంలో సర్కారు పౌష్టికాహారం మంచిగా ఇస్తుందని ఎచ్చులకు పోతున్నారు, కానీ మీరు చెప్పిన దానికి అంగన్వాడీ సెంటర్లలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. అటా ఏంది, ఇగో చూస్తేనే కనబడుతున్నది. ఈ గుడ్లను మీ ఎమ్మెల్యేల పెండ్లాలు బిడ్డలు తింటారా? ఇదేనా మేడం మీరు బాలింతలకు బుడ్డ పిల్లలకు ఇచ్చే అసలైన పౌష్టికాహారము? పెడితే మంచి తిండి పెట్టుర్రి, లేకుంటే మొత్తమే పెట్టకుండ్రి. అంతేగాని ఇట్లా పాడు మల్లె గుడ్లు ఉడికేసి ఎవల పానాలు తీద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జీలుగు ఇత్తునాల కోసం అన్నదాతల అవస్థలు పడుతురు. ఆధార్ కార్డులు లైన్లో పెట్టి కూర్చొని పడిగాపులు కాస్తున్నా ఇత్తునాల సంచులు ఇస్తలేరట. అగో మొన్ననే మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ను కూర్చోబెట్టుకొని మరీ చెప్పిండు. అయినా మార్పు రాలేదా అంటే చూడురిగో. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటల ఇట్లా పొదుగాల పోయి ఆధార్ కార్డులు పాస్బుక్లు లైన్లో పెట్టి జీలుగు ఇత్తనాల కోసము అన్నదాతలు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుర్రట. తిరిగి చెప్పులు అరుగుడే ఉన్నది తప్పితే జీలుగు పాకెట్లు దొరుకుతలేవట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీ చేయి సర్కారు ఏమంట ఏలుబడిలకు వచ్చిందో గానీ అన్నదాతలను అవస్థలు పెట్టబడితే పేరుకు మాది రైతు ప్రభుత్వము అనుడు ఉన్నది తప్పితే రైతులను ఆదుకునే పని అయితే చేస్తలేరు. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఇట్లా గోసలు ఉండేంత మార్పు తెస్తారని కలల కూడా అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేవులాడ పోయిన తీగ కాలుకు తలిగింది అన్నట్టు ఏపీలో ఒక ఆయన వజ్రాలు దేవులాడేందుకు పోతే ఆయనకు లక్షల ఖరీదు చేసే వజ్రం దొరికిందట. పొదుగాల లేచి బైమిసుల నా ముఖం నేను అద్దంలో చూసుకున్నానా అని బాగానే మురిసిపోతుండట. ఇంతకు లక్షల విలువ చేసే వజ్రం ఏడ దొరికిందంటారా? ఇగో ఈడ. వానకాలం సురువైతే రైతులందరూ బయలకాడికి పోయి కట్టేరేసుకొని చేను చెలకను దున్నిపించుకునే పని పెట్టుకుంటారు కదా. అయితే మన పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలు జిల్లాల అందుకు కొందరు ఉల్టా ఉన్నారట. అగో ఉల్టా ఉండు ఏందే బాలన్న అంటారా? అసలైతే తొలకరి శినుకులు వడంగానే కర్నూలు జిల్లాలున్న పత్తికొండ దగ్గర ఉండే పబ్లిక్ అంతా కొడవళ్ళు కొంకులు పట్టుకొని పోయి ఇట్లా రాళ్ళు రప్పల్లా వజ్రాలు దేవులాడతారట. మన్నుబెడ్డల్లా ప్రతి ఏడాది వానకాలంలో వానలు సురువు కాగానే చేన్లు చెలకలు వంపులు వంకలు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు చెట్లు పుట్టలు పొట్టు కలెదిరిగి ఇట్లా వజ్రాల కోసం గాలిస్తారట. ఈ తేప కూడా ఎప్పటోళ్ళనే అందరోలేవో అన్నబోయి దేవులాడుతుంటే లక్షల విలువ చేసే వజ్రం దొరికిందట. మాకు కూడా దొరకదా అని ఇట్లా పబ్లిక్ పొదుగాల సురువు చేసి పొద్దుమీగేదాకా ఇట్లనే రాళ్ళని బోర్లిచ్చుకుంటా చూస్తుర్రట. ఇంకా ఎంతమందికి వజ్రాలు దొరుకుతాయో ఏం కథనో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు చేసి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.